హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరైన నగరం ఒక్కసారిగా చల్లబడింది. జీహెచ్ఎంసీ హెచ్చరికలు చేసినట్లే నగరంలో కుంభవృష్టి మొదలైంది. బంజారా హిల్స్, మాధాపూర్, కూకట్పల్లి, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, అమీర్పేట్, ఎల్బీ నగర్, ఉప్పల్లో వర్షం దంచుకొడుతోంది. ఆఫీస్ అవర్స్ ముగిసే ముందు జోరువాన కురవడంతో ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 2 గంటల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భవానీ, చెప్పండి. నిన్న మొన్నటి వరకు కూడా తీవ్రమైన ఎండ, వడగాల్పులు, అలాగే ఉక్కపోతకు గురైనటువంటి నగరవాసులు కాస్త ఈ రోజు వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్లుగా తెలుస్తోంది. మరి అలాగే ఇంకొక 2 అవర్స్ పాటు కూడా ఇదే వర్షం కొనసాగుతుందని అయితే తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ దేవి. ముఖ్యంగా ఇప్పటి వరకు వేసవి తాపానికి నగర వాసులందరూ కూడా ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి కనిపించింది. 47 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవడంతో ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా సరే బెంబేలెత్తినటువంటి నగర వాసులు అత్యవసరమైన కార్యక్రమాల కోసం అయితేనే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ హై అలర్ట్ అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో వాతావరణము ఒక్కసారిగా మారింది. ఈ రోజు నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే కొద్దిగా సేపటి నుండి కురుస్తున్నటువంటి వానకు నగరం అంతా కూడా చలి వాతావరణం అయితే నెలకొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్మన్ఘట్, చంపాపేట్, ఎల్బీ నగర్, నాగోల్లో కూడా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. నగర శివార్లలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతాలతో పాటు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట్ పరిసరాల్లో వర్షపాతము, అలాగే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుందని చెప్పాలి. అయితే మరి కొద్దిగా సేపట్లో నగరం అంతటా విస్తరించే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే బి అలర్ట్ ను జారీ చేసింది. భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆరెంజ్ అలర్ట్ తో పాటు రానున్న 2 గంటలలో కొన్ని జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందంటూ కూడా వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలిపారు. ఇక ఓవరాల్ గా అటు తెలంగాణ కానివచ్చు, అలాగే ఇటు తెలంగాణ హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే ఎక్కువగా నమోదవుతుందంటూ కూడా తెలిపారు. అయితే ముఖ్యంగా వరుణగండాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అయితే సంసిద్ధమవుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ దాని పరిసరాల ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున తుఫాను ఏర్పడి ఉంది. వాతావరణ కేంద్రం తన ప్రకటనలో కూడా స్పష్టమైతే చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వర్షాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నగరంలో విస్తరించే అవకాశం ఉన్నందున హైదరాబాద్ లో ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఇది ఆరెంజ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం ఉందంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ నగరవాసులు అలాగే వాహనదారులు చాలా జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో ముఖ్యంగా చందానగర్, అలాగే చాదర్ఘట్, అలాగే ఖైరతాబాద్ వంటి ప్రదేశాల్లో కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది కాబట్టి బల్దియా సిబ్బందిని కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దింపారు. రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కొన్ని ప్రదేశాల్లో, మరికొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఇటు ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణలోను 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం అయితే ముఖ్యంగా మధ్యప్రదేశ్, నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమై ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కింది స్థాయి గాలులు కూడా ప్రధానంగా ఆగ్నేయ దిశ నుండి వీస్తున్నట్లు కూడా వెల్లడించారు. అలాగే హైదరాబాద్ లో గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, బాచ్పల్లి, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, అలాగే గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోర్బందర్, రెహమత్ నగర్, ఉప్పల్లో కూడా ఈ ప్రస్తుతానికైతే భారీగా వర్షం పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలంటూ ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లోతట్టు ప్రాంతాల వైపు వాహనదారులని అలాగే
డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజాం గేట్ వద్ద కూడా పరిస్థితి కొంత లోతట్టు ప్రాంతం కారణంగా నిజాం గేట్ 4 నుంచి అక్కడ భవన నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక కూడా గతంలో బయటికి వచ్చి పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిజాం కాలేజ్ గేట్ నెంబర్ 4 వద్ద అయితే టోయ్ వెహికల్ ని ఏర్పాటు చేసి పాదచారుల కోసము టోయ్ వాహనాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క మెట్రో కూడా ప్రజలు మెట్రో స్టేషన్స్ అన్ని రద్దీగా అయితే మారినటువంటి పరిస్థితితో ఈ ఎండలకు వేసవి ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా తెగమకమైనటువంటి నగర వాసులకు అయితే కొంత ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి దేవి. థ్యాంక్ యూ భవానీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.